తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇప్పుడు భారతీయ సాహిత్యంలో గిరిజన వైతాళికుడు బిర్సా ముండా, కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం రెండవ భాగం వింటారు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న యోధుడు బిర్సా ముండా. ఆటవిక జాతుల నాయకుడైన బిర్సా ముండా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపును పొందిండ్రు. అలాంటి బిర్సా ముండా పోరాటాలు ఇతివృత్తంగా వచ్చిన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ కవి, రచయిత అయిన బొందిడి పురుషోత్తమరావు అందించిన సుదీర్ఘ ప్రసారాన్ని ఆకాశవాణి ఆదిలాబాద్ 2 భాగాలుగా ప్రసారం చేస్తోంది. అందులో మొదటి భాగం గత ఆదివారం ప్రసారం కాగా, ఇప్పుడు 2వ భాగం ప్రసారమవుతున్నది. ఈనుండ్రి. అమూల్యబాబు రాంచీ జైలులో ఒక బాధ్యతాయుత పదవిలో ఉంటాడు. స్వతహాగా బాగా చదువుకున్నవాడు మాత్రమే కాదు, సంస్కారశీలి కూడా. బెంగాలీ ఆహార్యం మాత్రమే కాకుండా సాటి మనుషుల్లోని మంచిని, పోరాటశీలత్వాన్ని, అందుకు కారణమైన వాళ్ల మౌలిక జీవన లక్ష్యాలను గుర్తించి సహాయపడి సలహా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. అనాథగా మిషన్ స్కూల్లో చదివి తోటి మనుషులుగా తన చుట్టూ ఆయా సందర్భాలలో పడుతూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమించడం, మానవతా విలువలతో తన పదవిని సైతం అలంకరింపజేసి ముండా ప్రజలకు సన్నిహితుడుగా వాళ్ల గుండెల్లో నిలిచిపోయినవాడు అమూల్యబాబు. డిప్యూటీ సూపరింటెండెంట్గా అండర్సన్కు సహాయకుడుగా తన విధి నిర్వహణ చేస్తూ ఉంటాడు. బీర్సా పట్ల సానుభూతి, గౌరవం ఉన్నవాడు అమూల్య. ముండారీల పోరాటానికి మానవతా విలువల ఆధారంగా మద్దతు ఇచ్చేవాడు. ముండాలకు ఇతర ప్రాంతాల ఆదివాసీల్లాగే జీవితం రోజూ పోరాటమే. ముడిగింజలు నమలడం, ఉప్పు కలుపుకోవడం మామూలుగా జరిగేదే. అన్నం వండుకు తింటే ఆనాడు ఇక పండగే. మరి నిబాయి ముండా వెంట కోమ్తా బీర్సా వెళ్తారు. కోమ్తా కురిడి బరోలీ వెళ్ళాడు. అతడు భూరా ముండా కళ్ళల్లో పనిచేస్తాడు, ఆవులు మేపుతాడు, అలా బతుకుతాడు. జయపాల్ నాగ్ బళ్ళో బీర్సా చదువుకుంటున్నాడు. పిన్ని వాళ్ల ఇంట్లో తింటూ హాయిగా ఉంటున్నాడు. జబ్బరొట్టె, పిట్టమాంసం, అడవిలో తెచ్చిన ఆకుకూర, పిన్ని దగ్గర మంచి తిండి దొరుకుతూ ఉన్నది. దుంపలు, కూరలు, పిట్టమాంసం, ఈ ప్రపంచంలో తినడానికి ఎన్నో పదార్థాలు ఉన్నట్టు బీర్సా తెలుసుకున్నాడు. మరి తన తల్లి కర్మీకి ముడిగింజల్లో ఉప్పు కూడా దొరకడం లేదే. ఈ అసమానతలకు కారణం వ్యవస్థలోని అస్తవ్యస్తత, సమాజంలో అనేక విషయాలను అధ్యయనం చేసే అవకాశం లేకపోవడం అని బీర్సా అర్థం చేసుకున్నాడు. దోపిడీ, వెట్టి చాకిరీ ఒకవైపు, శ్రమకు తగిన ప్రతిఫలం రాబట్టడం మరోవైపు ముండా ప్రజల్ని కలవర పెడుతున్నాయని తెలుసుకున్నాడు. అమూల్యబాబు నోటుబుక్ నుంచి ఈ నవల తుది పలుకు తీసుకోబడింది. ఆ తుది పలుకులోనే బీర్సా గురించి, ముండాల సమాజం గురించి, అడవి జీవుల వెతల గురించి, జాకబ్ బారిస్టర్ నిజాయితీ గురించి సమాచారం అందించబడింది. ఒక యూరోపియన్ అయినా జాకబ్ నిర్భయంగా బ్రిటిష్ సర్కార్పై, అధికారులపై అభియోగం మోపి నిరూపించేందుకు, ప్రతిఘటించేందుకు సహాయపడ్డం, ముండారీ ప్రజల హక్కుల రక్షణకు పోరాడడం ఒక విశేషం. అమూల్యబాబు డైరీలో నిక్షిప్తమైన ఎన్నో విషయాలు అతడి నిజాయితీకి అద్దం పడతాయి. బీర్సా ముండా 1900 సంవత్సరం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో మరణించాడు. జైలు సూపరింటెండెంట్ అండర్సన్ చేతిలో గడియారం పట్టుకుని మధ్య మధ్య అతడి నాడి చూస్తున్నాడు. బీర్సా కళ్ళు మూతలు పడి ఉన్నాయి. అతని ముఖాన్ని స్పృశించి అండర్సన్ విస్తుపోయాడు. ఇంత మృదువైనవాడా బీర్సా? ఇతడి కోసం 2 జిల్లాల పోలీసులు, సైనికులు ఇంతకాలం సతమతమయ్యారు. అందంగానూ మార్దవంగానూ ఉంది అతని ముఖం. అతడు ముండా జాతి వాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. అండర్సన్ అతని నాడిని తడిమి చూశాడు. నాడి క్రమంగా క్షీణిస్తూ 9 గంటలప్పుడు తల వాలిపోయింది. నుదుటి మీద రేఖలు చెరిగిపోయాయి. ముఖం శాంతంగా స్థిరపడిపోయింది. బారిస్టర్ జాకబ్, ద బెంగాలీ, ద స్టేట్స్మన్ పత్రికలు కలిసి పోరాడిన ఫలితంగా 1900 సంవత్సరంలో నవంబర్లో ఒకరోజు ముండాల తిరుగుబాటు కేసు సమాప్తమైంది. రాంచీలోనూ సింహభూంలోనూ 482 మంది ముండాల విషయంలో తీర్పు వచ్చింది. కేవలం 98 మంది ముండాలకే శిక్ష పడింది. 68 మంది ముండాలకు శాంతియుతంగా జీవనం గడపమని హెచ్చరిక చేయబడింది. 296 మంది విడుదలయ్యారు. 462 మందిని విచారించారు. మృతుల సంఖ్య బీర్సాతో కలుపుకొని 20కి చేరింది. బీర్సా అనుచరులలో 40 మందికి
యావజ్జీవ ద్వీపాంతర శిక్ష విధించబడింది. 5గురికి 7 సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ కాలం కఠిన శ్రమతో కూడిన కారాగార శిక్ష పడింది. 4 వ్యక్తులకు 3 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. గయాముండా భార్య, కూతురు, కోడలు 1 సంవత్సరం పిల్లవాడు ఉన్నారు. కూతురును, కోడలను, పసిపిల్లవాడిని ఒక్కరోజు శిక్ష వేసి వదిలివేశారు. కేవలం 82 మంది విషయమే రాయగలిగాను, మిగిలిన 16 మంది వివరాలు తెలియలేదు అని అమూల్యబాబు తన నోట్బుక్లో వ్రాస్తూ ఇంకా ఇలా అన్నాడు. గాయా, సాన్రే, సుఖరాములకు పడిన ఉరిశిక్షను రద్దు చేయవలసిందిగా జాకబ్ గవర్నర్ జనరల్కు అప్పీల్ చేశాడు. గవర్నర్ జనరల్ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించాడు. మొదట గయాను, సుఖరాంను ఉరితీశారు. ఆ తరువాత సాన్రేను ఉరితీశారు. మరణించబోయే ముందు అతడు కావలసినంత నీటితో స్నానం చేయాలని కోరుకున్నాడు. కొత్త బట్టలు కట్టుకోవాలని కోరుకున్నాడు, కానీ తిండి మాత్రం కోరలేదు. అమూల్యను ఉద్యోగం ఎందుకు మానుకున్నావని జాకబ్ అడిగితే, ఎందుకు మానుకున్నానో నాకు మాత్రం తెలుసా, నాదంటూ ఏమీ లేదు. నేను ఈ విద్యా వ్యవస్థకు, ఈ సమాజ వ్యవస్థకు చెందిన వ్యక్తిని. ఈ వ్యవస్థ మౌలికమైన మానవ హక్కులను ప్రసాదించదు, వివేకాన్ని బోధించదు. ముండా ప్రజల తిరుగుబాటు కేసును గురించి బెంగాలీ క్రిస్టియన్ అయినటువంటి అమూల్య అబ్రహాంకు ఇంత బాధ ఎందుకు కలుగుతూ ఉన్నది? కేసు ముగిసిన తర్వాత నేను ఎందుకు ఉద్యోగాన్ని వదిలేశాను అని అంతరంగా మథనం చెందాడు అమూల్య. శరీరం నిర్జీవమైపోగానే అమూల్య అబ్రహం లాంటి వ్యక్తులు మరణిస్తారు. శరీరం మరణించగానే బీర్సా కూడా మరణిస్తాడా? లేదు, బీర్సా మరణించలేదు, నీకు మరణం లేదు అంటూ తన బాధను వ్యక్తం చేశాడు అమూల్య. బీర్సా పోరాటం, బీర్సా సంగ్రామం ఉండగలదు. భూమి మీద ఉన్నదేది అంతం కాదు, మార్పు చెందుతుంది. ముండారీ దేశం, ముండారీ భూమి, బండలు, కొండలు, నదులు, వనాలు, వస్తుపోతూ ఉండే ఋతువులు, సంఘర్షణ, ఇవి కూడా సమాప్తం కావు, ఇవి అంతం కావు. పరాజయంతో సంఘర్షణ అంతం కాదు, అది కొనసాగుతుంది. మనుషులు ఉండిపోతారు, మేము ఉండిపోతాము, అందుచేత సంఘర్షణ నిలిచే ఉంటుంది. ఉల్గులాన్ అంతం కాదు, బీర్సాకు మరణం లేదు, బీర్సాకు మరణం లేదు. ఇది చివరి వాక్యం. బీర్సా శకం, సమదృష్టి, సమసమాజం. బీర్సా ముండారి ఆదివాసుల కోసం దొరలతో, దిక్కు షౌకార్లతో, జమీదార్లతో పోరాడే ముందు అందుకు సిద్ధపరిచిన తీరు రచయిత్రి వాస్తవికంగా దర్పణం పట్టింది. బీర్సా భక్తులంతా లేచి నిలబడ్డారు. వాళ్లంతా తెల్లటి ధోవతులు కట్టుకున్నారు. స్వయంగా తయారు చేసుకున్న కొయ్య పాదుకలు కాళ్లకు వేసుకున్నారు. వాటితో నడిచే అలవాటు లేక వాటిని సన్నని తాళ్లతో కాళ్లకు కట్టుకున్నారు. ఇటువంటి సమావేశాలప్పుడే పాదుకలు వేసుకుంటారు. ప్రతివాడు జంధ్యం వేసుకున్నాడు, నుదుట తిలకం దిద్దుకున్నాడు. జంధ్యం అంటే యజ్ఞోపవీతం ధరించడం, అంటే ఒక దీక్షకు శ్రీకారం చుట్టడం. సంకల్ప శుద్ధితో పవిత్ర వస్త్రానికి బదులు జంధ్యం ధరించి తిలకం దిద్దుకోవడం ఒక సాంకేతిక పద్ధతి. కంకణ ధారణ అంటే పసుపు దారం కట్టుకోవడం కూడా అటువంటిదే. బీర్సా అందరి ముందు నిలబడి చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, ఈరోజు చాలా శుభదినం, సుదినం, శుభమైన రోజు. ఈ రోజుతో నా యుగం ఆరంభమైంది. ఇంతవరకు జమీందారులు, ముండా ప్రజలను చూసి నవ్వుకుంటూ వచ్చారు. కానీ వాళ్ల రోజులు పోతున్నాయి, మన రోజులు రాబోతున్నాయి. మన దేశాన్ని మనం స్వాధీనపరుచుకుందాం, మన దేశాన్ని మనం ఏలుకుందాం. మన రాజ్యంలో పొలాల మధ్య గంట్లుండవు. ఈ భూమి మనందరిది. అందరం కలిసి సాగు చేసుకుందాం, పంటలు పండించుకుందాం. నా రాజ్యంలో జమీందారులు ఉండరు, భూస్వాములు ఉండరు, యజమానులు ఉండరు, కట్టుబానిసలు ఉండరు, వెట్టి చాకిరీ ఉండదు. నా రాజ్యంలో పోరాటాలు ఉండవు, ధర్మరాజ్యంగా ఉంటుంది. మన పూర్వులు ఏ విధంగా ధర్మంగా రాజ్యం చేశారో అలాగే చేసుకుందామని బీర్సా ఉద్బోధించడంతో, దున్నేవాడికే భూమి, చెమటోడ్చి పరిచేసేవాడికే భూమి, శత్రువులనందరినీ పారద్రోలుదాం అని ఇంగ్లీషు వాళ్లను, రాజులను, జమీందారులను, ఈ దేశంలో తిష్టవేసిన భూత ప్రేత పిశాచాలను తరిమేద్దాం అని ఆత్మవిశ్వాసంతో ఢంకా బజాయించి చెప్పడమే కాదు, రాబోయే కాలంలో ఆదివాసుల స్థితులను, గతులను, ఉనికిని చాటినట్టుగా అనిపిస్తుంది. బీర్సా తిరుగుబాటు ప్రారంభించే ముందు దళాలతో చుటియా వెళ్ళాడు. అక్కడి దేవాలయం ముండా పూర్వీకులది. వారు ఆనాడొక తామ్రశాసనం లిఖించి అందులో ఇది కేవలం ముండా ఆదివాసులకు చెందుతుందని, ఈ దేవతలు వారికి చెందిన వారిని వ్రాసిపెట్టారు. ఏ పని మొదలుపెట్టినా ఆ దేవాలయంలో పూజలు నిర్వహించి మొదలుపెట్టేవారట. అక్కడి దేవాలయాన్ని ఆక్రమించి దిక్కు షాహుకారులు, జమీందారులు పెట్టిన విగ్రహాల్ని పెరికి బయట పారవేయడంతో పాటు అక్కడి దేవాలయం ముందున్న తులసి చెట్టును పీకి బీర్సా ఉండే చోటికి సిరుమటోలి వెళ్లారు. జగన్నాథ్పూర్ నుండి చందనం, నవరతన్ గఢ నుంచి
మట్టి తెచ్చి పూజించి పోరాటాన్ని పెద్దల ఆశీస్సులతో మొదలు పెట్టాలని బీర్సా సంకల్పం. ముండాలకు అందరి ఆదివాసులకున్నట్టే తమపైన, తమ ఆచారాలపైన, సంప్రదాయాలు, పండగలు, నాట్యాలు, సంగీత ప్రపంచంపైన ఆసక్తి, గౌరవం ఉండేది. ఋతువుల అనుగుణంగా ప్రకృతి ఒడిలో ముండారీలు కూడా రకరకాల పండగల్ని, ఉత్సవాల్ని జరిపేవారు. ఆదివాసులు ఎవరైనా సరే వారి సామూహిక సామాజిక జీవనం చాలా అందమైన శ్రామిక ప్రాకృతిక జీవనం. బీర్సా తల్లి కర్మి గడ్డపారా ఒక బుట్ట తీసుకొని మనవరాళ్లను వెంటబెట్టుకుని అడవికి వెళ్ళింది. అడవిలో మోదుగ చెట్లు, గంధపు చెట్లు, అశోక, మధుక, శాల్మలి వృక్షాలు అధికంగా ఉన్నాయి. ఏటవాలుగా ఉన్న కొండ ప్రదేశంలో ఉసిరి చెట్లున్నాయి. పెద్ద పెద్ద చెట్లు లేని చోట అడవి పూల మొక్కలు అందంగా పెరిగి ఉన్నాయి. కర్మీకి వెతికి వెతికి దుంపలు తవ్వుకొని ఇంటికి తీసుకువెళ్ళే అలవాటు. దుంపలు తవ్వి మనవరాళ్ళకిచ్చి ఇంటికి పంపించింది. ముండాలు ఇప్పుడు పూర్వాచారాలు పాటించడం లేదు, నాట్యాలు చేయడం లేదు. గతంలో హోలీ పాటలను పాడుకుంటూ నాట్యాలు చేసేవాళ్లు, కులదేవత ఉత్సవాల్ని జరిపేవాళ్లని, మాఘమాసపు ఉత్సవాల్ని అందరూ ఆనందంగా నిర్వహించేవాళ్లని, పితృదేవతలకు పూజాద్రవ్యం సమర్పించడం లేదని బీర్సా తల్లి కర్మి దిగులుగా ఉంది. శాల వృక్షం పుష్పించగానే వయసులో ఉన్న రోజుల్లో కర్మి అందరితో పాటు పూల పండుగ జరుపుకునేది. తలనిండా పూలు పెట్టుకొని ఆడవాళ్లు, మగవాళ్లు ఆనందంతో నాట్యం చేసేవాళ్లు. కులదేవతల బలులు, ఆడడం, పాడడం, తాగి తందానాలాడడం అన్నీ మాన్పించాడు. పండుగ పూజలు, ఆయుధ పూజలు అన్నీ మాన్పించాడు. ఆడవాళ్లు, మగవాళ్లు దువ్వెనలతో తల దువ్వడం, పూలు, ఆభరణాలు ధరించడం అన్నీ మానుకున్నారు. బీర్సా ధర్మం ఈ విధంగా పూర్వాచారాల్ని తిరస్కరించింది. బీర్సా అర్థం లేని పూర్వాచారాలను, అంధవిశ్వాసాలను పోగొట్టి ముండాలను ఆధునిక ప్రపంచంలోకి తీసుకొని రావాలనుకున్నాడు. ఆధునిక సమాజాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆంగ్ల పరిపాలన అంతం చేయాలనుకున్నాడు. ముండాలను చీకటిలోంచి వెలుగులోకి తీసుకొని రావాలని అనుకున్నాడు. ముండాల పూర్వ సరళత్వాన్ని, శాంతిప్రియత్వాన్ని, సమానత్వ భావాన్ని సంరక్షించాలని అనుకుంటున్నాడు. ఈ మాటల్ని బట్టి ముండాలందరూ సరళ స్వభావులని, శాంతి ప్రియులని, సమానత్వ సిద్ధాంతాన్ని గౌరవించేవారని, అందరూ ఆదివాసుల్లాగే వారి గ్రామాలు, గూడేల నుండి ఈ సమతాభావాన్ని దర్శించవచ్చని మనకి ఈ రచన ద్వారా తెలుస్తోంది. సహజమైన ధర్మం, అందమైన ధర్మం, కర్మకాండల ఆడంబరాలు లేని ధర్మం, మూఢ విశ్వాసాలు లేని ధర్మం అవసరం. అంచేత బీర్సా దేవుడై ధర్మంలోనూ విశ్వాసంలోనూ విప్లవం తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాడు. అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇప్పటిదాకా మీరు భారతీయ సాహిత్యంలో గిరిజన వైతాళికుడు బిర్సా ముండా, కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిలి పురుషోత్తమరావు ప్రసంగం 2వ భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.